ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఐక్యూ Z10R స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్ దగ్గర మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు ఐక్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ ఐక్యూ వాళ్ళకి ఐక్యూ Z10R ఫుల్లీ లోడెడ్ ఫర్ 4K వ్లాగింగ్ అని మెన్షన్ చేసి కింద 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అని పెట్టి 2 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ రింగ్ లైట్ ఉంది బై అండ్ కెమెరా కట్టడం కూడా కొంచెం రింగ్ షేప్ లాగానే వస్తుంది. సో చూద్దాం హైలైట్స్ ఏమున్నాయండి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే సోనీ వాళ్ళది IMX882 OS కెమెరాస్ 4K రికార్డింగ్, Dimensity 7400 4nm ప్రాసెసర్ వస్తుంది, AMOLED క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, IP68 రెసిస్టెన్స్ తో పాటు కూడా వస్తుంది, 5700 mAh బ్యాటరీ, 40W చార్జర్, తో పాటు కూడా వస్తుంది. బాగుంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూసుకుంటే ఆక్వా మరీన్ కలర్ ఆప్షన్ ఉంది అండ్ మూన్ స్టోన్ కలర్ ఆప్షన్ 0.73 సెంటీమీటర్స్తో పాటు రెండింటికి సేమ్ కలర్ ఉంది. క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్తో పాటు వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా బాగానే ఉంది. వర్చువల్ ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బ్యాటరీ మెన్షన్ చేసి బ్యాటరీ ఈజీగా ఫుల్లీ వచ్చేస్తుంది. యావరేజ్ అండ్ బేసిక్ యూజర్, హెవీ యూజర్కి అయితే మాత్రం సాయంత్రం దాకా వస్తుంది. ఛార్జింగ్ తొందరగానే అయిపోతుంది అండ్ ఆల్సో బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది. సో అది మెయిన్ అండ్ ఆల్సో వేపర్ కూలింగ్ గ్రాఫైట్ కూలింగ్ ఏరియాతో పాటు కూడా వస్తుంది అనమాట. 10% టెంపరేచర్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. 13,690 mm కూలింగ్ ఏరియాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరాస్ కూడా మెయిన్ కెమెరా అవుతుంది బై సోనీ వాళ్ళది IMX82 OS కెమెరాస్ 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు పైన ఉంది అండ్ ఆరా లైట్తో పాటు వస్తుంది. 30 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా 4K సెల్ఫీ రికార్డింగ్ చేసి చేసుకోవచ్చు అనమాట. బాగుంది బై క్లారిటీ శాంపుల్స్ ఇక్కడ మీరు అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఏకి సంబంధించిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసి AI ఎరేజ్ 2.0తో పాటు కూడా వస్తుంది. విజువల్గా బాగుంది. HDR ఐ కంఫర్ట్ డిస్ప్లేతో పాటు 120 రిఫ్రెష్ రేట్ కింద బాటంలో తీసుకుంటే డౌన్లోడ్ స్పీకర్స్ మైక్ సిమ్ ఇంజెక్టర్ పిన్ టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 120 రిఫ్రెష్ రేట్ 2390x1080 రెజల్యూషన్ 2160 హెర్ట్జ్ PWM తో పాటు వస్తుంది. HDR సపోర్ట్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. 3D సౌండ్స్తో పాటు కూడా వస్తుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. వాయిస్ ఓవర్ తీసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు కూడా వస్తుంది. IP రేటింగ్ కింద స్టార్టింగ్లో మెన్షన్ చేశాను అండ్ బాగుంది. ఫంటో చాయిస్తో పాటు కూడా వస్తుంది. ఇక మెయిన్ ఏంటంటే రెండు ఇక్కడ చూసుకోవచ్చు 2 years of OS upgrades అండ్ 3 years of సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. అంటే 3 years దాకా అప్డేట్స్ వస్తాయి. ఏంటంటే 3 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ కన్ఫర్మ్. 2 OS అప్గ్రేడ్స్ అన్నమాట. ఏదో అక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ ఇది ఫంటో చాయిస్ 15 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అనమాట. అంటే 16 and 17 అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఏఐకి సంబంధించిన ట్రాన్స్లేషన్స్, గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఫీచర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సరేనా, ప్రైస్ ఎక్కడ కొనుక్కొచ్చాను అంటే నేను రికార్డింగ్ చేసినాకైతే మాత్రం ఐక్యూ వెబ్సైట్లో అవైలబుల్ లేదు. చెక్ చేసినప్పుడు అమెజాన్లో లిస్టింగ్ అయిందనమాట. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో రేపు ఇది మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా సేల్ ఏవైతే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మెన్షన్ చేసి అమెజాన్లో లిస్టింగ్ అయితే ఇది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 17,500 వస్తుంది కదా అంటే ఇక్కడ స్టార్ మార్క్ చూసుకొని హ్యాష్ మార్క్ ఉంది కదా. సో ఎగ్జాక్ట్ ప్రైస్ కాదు అది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది, లేకపోతే బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే ఎంత అంటే 19,000 రూపాయలు ఒరిజినల్ ప్రైస్ వస్తుంది అండ్ ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ బోనస్ ఏదైనా ఒకటి ఐ థింక్ ఏదైనా ఒకటి ఉంటుంది ఆర్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే అది లేకపోతే ఇదన్నా మీద 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ బట్టి మీరు 17,500 తీసుకోవచ్చు అండ్ యాక్చువల్ చూసుకుంటే 20,000 కన్సిడర్ చేసుకోండి. 20,000 స్మార్ట్ ఫోన్ ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఇక్కడ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వస్తుంది. లైక్ ఎగ్జాక్ట్గా 21,000 వస్తుంది. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 19,500కి వస్తుంది అండ్ ఆల్సో 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ కూడా ఉంది 23,500కి అండ్ ఆఫర్స్ అప్లై చేస్తే 21,500కి వస్తుంది అన్నమాట. సో ఇన్ జనరల్ చూసుకుంటే బేస్ రేట్ సరిపోతుంది అంటే నా ఒపీనియన్లో అండ్ సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసారు. సో నా ఒపీనియన్లో మంచి స్పెసిఫికేషన్స్తో పాటే మంచి ప్రైస్తో పాటు వస్తుంది. ఏంటంటే కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయండి తక్కువ కూడా ఆడడానికి. ఇంకా తక్కువ కావాలని అంటే మీరు వెయిట్ చేయాల్సింది ఏమన్నా ఫెస్టివల్స్ అయితే దసరా దీపావళి సేల్స్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్నప్పుడు మంచి డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు తీసుకుని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో చూపించిన కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ చేయండి అండ్
ఇంకెవరికైనా షేర్ చేయాలని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి, ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్స్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆక్వా మెరీన్ కలర్ ఉంది అండ్ మూన్ షోలో కలర్ ఆప్షన్ 2 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది ఇక్కడ స్మార్ట్ ఫోను. అండ్ వెయిట్ తక్కువ ఉంది, 183.5 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఫండ్ వచ్చేసి 15 బేస్డ్ ఆన్ 115తో పాటు ఇక్కడ మెయింటైన్ కూడా చేసారు అన్నమాట. 6.7 ఇంచ్ డిస్ప్లే ఆమ్రెడ్ వస్తుంది. అండ్ కెమెరాస్ మీద ఇంతకుముందు చెప్పుకున్నట్టు కెమెరా బాగానే ఇచ్చారు, కానీ ఇక్కడ 2 మెగాపిక్సెల్ బిస్కెట్ డిష్ ఇక్కడ బోకే కెమెరా ఇచ్చారు. స్టార్టింగ్ ఇక్కడ హైలైట్ మీకు చూపించేస్తే కెమెరా కాడికి మనకి ఎట్లా చూపించారు, ఓ పెద్ద 32 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ అన్నట్టు మనకు చూపించారు కదా. సో కెమెరా సెక్షన్లో ఇక్కడ చూసుకోవచ్చు. సెకండరీ మెగాపిక్సెల్ గురించి ఏం చేయలేదు, ఓవరాల్ లైట్ అని చూపించారు. కానీ ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే ఏముంది బై 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా ఇచ్చారు అనమాట. దానికంటే నార్మల్ 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఇచ్చినా కూడా పర్వాలేదు, యాక్సెప్ట్ చేసేవాళ్ళము. ఎందుకంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అట్లీస్ట్ పేరు మినిమం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చిన బాగుండేది. 2 మెగాపిక్సెల్ ఓకే, పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. సో ఉందా అంటే ఉందన్నట్టే కిందికి వచ్చేటట్టు ఉంది. అండ్ నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మిగతా హార్డ్వేర్ చూసుకుంటే Wi-Fi 6 వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4, టైప్ సి పోర్ట్తో పాటు కూడా సపోర్ట్. డ్యూయల్ ల్యాన్ సిమ్స్ వస్తున్నాయి. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు. నాన్ స్టాండర్లోన్ నెట్వర్క్ అండ్ స్టాండర్లోన్ నెట్వర్క్ రెండు బ్యాండ్విడ్త్స్ అయితే ప్రొవైడ్ చేసారు ఇక్కడ. సెన్సార్లు చూసుకుంటే మాక్సిమం అన్నీ ఉన్నాయి. యాక్సిలోమీటర్, అంబిడెన్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, జైరోస్కోప్ వస్తుంది. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, గ్లోనస్, గ్యాలియస్, బీడిఎస్, జీనస్, క్యూఎస్ఎస్తో పాటు కూడా వస్తుంది. ప్రీ ఇన్స్టాల్ కొన్ని అప్లికేషన్స్ ఏవైతే మనం ఏమంటారు నాలాంటి టెక్ యూట్యూబర్స్ ఏదైతే బోర్డ్ బేస్ ఉంటాయి అంటారు కదా. సో వీళ్ళు కొన్ని ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ సోషల్ మీడియాకి ఏవి వస్తున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్ అండ్ ఫోన్పే. సో ఇవి అవసరమైన ఇవి అన్స్టాల్ అయితే మోస్ట్లీ చేయరు. గూగుల్ సర్వీసెస్ సంబంధించి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, షీట్స్, డాక్స్, స్లైడర్స్, క్యాలెండర్, మెయిల్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, ఆల్బమ్, క్రోమ్, ఫైల్స్, మీట్, నోట్ అండ్ మెసేజ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట పై. సో బోల్బెడ్స్ అయితే ఏం లేవు, అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, ఇట్లా ఒకటి డిజేబుల్ చేసుకుని ఓవరాల్గా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం IQ Z10R స్మార్ట్ ఫోన్ అవుతుందో ఈ ప్రైస్ కేటగిరీకి చాలా బాగానే అనిపించింది. కానీ ఏంటంటే మైనస్ ఏంటంటే 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా ఇచ్చేది ఒకటి మైనస్ అనుకోవచ్చు. అండ్ యా మీదే పర్లేదు, యాక్సెప్టబుల్. నాకు బ్యాటరీ బాగా ఉంది, ఛార్జర్ కూడా బాగానే ఇచ్చారు, డిస్ప్లే కూడా పర్లేదు ఉంది. సో 2 మెగాపిక్సెల్ అదొకటి డిసప్పాయింట్ తప్పించి ఇక అదొకటే తప్పించి మిగతా కూడా బాగానే ఉందన్నమాట. సో ఫైనల్గా నేను ఒకటి అడ్వైజ్ ఏం చేస్తానంటే స్మార్ట్ ఫోన్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు, బాగుంది. కానీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ చేసుకోమని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అయితే చెప్పేసినాను. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, డౌట్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.